హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నేను నా డే రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే కిచెన్లో కానీ నేను మీషో నుండి ఒక 2 డెకోర్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. సో వాటిని కిచెన్లో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో లైక్ చేస్తే నాకు మోటివేటింగ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో ఇంకొకరు చూడడానికి హెల్ప్ అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ముందు రోజు నైటే ఇంటి ముందు ముగ్గు కూడా వేసేసుకుంటున్నాను. మ్యాక్సిమం మార్నింగ్ టైమ్సే ముగ్గు వేసుకుంటానండి. ఎప్పుడైనా నైట్ ఇంట్లో పనంతా త్వరగా అయిపోతే అలాంటప్పుడు ముగ్గు కూడా పెట్టేసుకుంటుంటాను. ఇంకా ఇవాళ ముగ్గు అయితే సింపుల్గా ఇలా వేసానండి. చుక్కలు ఏం లేకుండా ఇలా సింపుల్గా డిజైన్ వేసేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఫస్ట్ టీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మిగతా పనులన్నీ కూడా నైటే కంప్లీట్ చేసేసుకున్నానండి. కిచెన్లో కూడా గిన్నెలు అవన్నీ నైటే కడిగి కిచెన్ అదంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో మార్నింగ్ పెద్దగా పనులైతే ఏం లేవు. అలాగే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పూజ కూడా చేసేసుకున్నాను. నాకైతే ఇవాళ డ్యూటీ లేదండి. ప్రశాంతంగా పూజ చేసుకొని గుడికి కూడా వెళ్ళేసొద్దాము అనుకున్నాను. ఇంట్లో పూజ చేసేసుకుని మాకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చానండి. చాలా రోజులు అయిపోయింది గుడికి వెళ్ళి. సో ఇవాళ ఇలాను ఖాళీయే కదా అని చెప్పని మార్నింగే గుడికి అయితే వచ్చేసాను. గుడికి వెళ్ళొచ్చాము అంటే మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంకా ఇక్కడైతే గుడి నుంచి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్లో కానీ పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను. పొంగల్లోకి పప్పు అయితే నానబెట్టేశాను. అండ్ రైస్ వచ్చేసి నైట్ వండిన రైస్ అంతా కూడా అలాగే మిగిలిపోయిందండి. సో ఇంకా దాన్ని అలా వేస్ట్గా పడేయడం ఎందుకు అని చెప్పని ఆ రైస్తోనే పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా వండిన రైస్తో చేసినా కూడా పొంగల్ అయితే బాగుంటుందండి. ఎప్పుడైనా రైస్ మిగిలిపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే కొంచెం కూడా డిఫరెన్స్ ఉండదు. నాకు లీవ్ అయితే 2 వీక్స్కి ఒకసారి అలా ఉంటుందండి. వర్క్ చేసేది హాస్పిటల్లో కాబట్టి లీవ్స్ అయితే ఎక్కువ ఉండవు. సో లీవ్ దొరికిన రోజే ఎక్కువ పనులు ఏమీ పెట్టుకోను. ఇంటి పనులు కానీ వంట కానీ సింపుల్గా ఈజీగా అయిపోయేటట్టు చూసుకుంటాను. రైస్ పప్పు కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, మిరియాలు, ఆనియన్స్ అన్నీ వేసుకొని పోపు పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న పని మీద బయటకైతే వచ్చాను. అదేంటి అంటే మా సిస్టర్ మొబైల్ తీసుకోవడానికి వచ్చాను అని చెప్పని కాల్ చేసింది. సో నేను కూడా షాప్కి అయితే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి తను మొబైల్ అది సెలెక్ట్ చేసి పెట్టేసుకొని ఉంది. సో తను తీసుకున్న మొబైల్ అయితే ఇది. ఇక్కడ వచ్చేసి మీషో నుంచి కిచెన్లోకి డెకోర్ ఐటమ్స్ ఆర్డర్ చేశానని చెప్పాను కదా. ఆర్డర్ వస్తే అవైతే ఓపెన్ చేసి చూస్తున్నాను. నేను ఆర్డర్ చేసింది అయితే ఇవేనండి. ఈ ఆర్టిఫిషియల్ లీవ్స్ ఇంకా లైట్స్ ఈ 2 ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. డెకోర్ అయితే ఈ విండో దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఈ లీవ్స్ని విండో దగ్గర ఇలాగా అంటిస్తున్నాను. వైట్ టేప్ ఉంటుంది కదా దాంతో స్టిక్ చేసేస్తున్నాను. ఈ లీవ్స్ వచ్చేసి ప్లాస్టిక్వి కాదండి, ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా. సో అవన్నమాట ఫ్యాబ్రిక్ లీవ్స్. విండో దగ్గర అయితే ఇలా పెట్టేశాను. అండ్ స్టవ్ దగ్గర కూడా ఇలా ఒక కార్నర్లో పెట్టాను. ఈ లైట్స్ కూడా స్టవ్ దగ్గర నుంచి విండో వరకు వాల్కి స్టిక్ చేసేసాను. లీవ్స్ అయితే ఎలాగోలా అంటించేసాను కానీ ఈ లైట్స్ అయితే అస్సలు అంటుకోవట్లేదు. ఒకవైపు అంటించేసరికి ఇంకోవైపు ఊడిపోతున్నాయి. అండ్ ఫైనల్లీ ఎలాగోలాగా అంటించేసాను. ఈ చిన్న డెకోర్ అయితే కిచెన్ లుక్ని కంప్లీట్గా చేంజ్ చేసేసింది. నాకు ఇలాంటి డెకోర్స్ అంటే చాలా ఇష్టం అండి. నాకైతే ఇది చాలా నచ్చింది.
అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. సో ఇవాళ వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.